మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు ఈరోజు ఇస్తున్న మనకు వాగ్దానం కీర్తన గ్రంథము 141 కీర్తన 12వ చరణం. బాధపడి వారి పక్షంన యెహోవా వ్యాజ్యమాడును. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు వారు స్పష్టంగా శ్రేష్టంగా మనతో చెప్తుంది ఏంటంటే బాధపడి వారి పక్షంన యెహోవా వ్యాజ్యమాడుతాడంట. ఎవరి పక్షాన్ని ఉంటాడు? బాధపడే వారి పక్షాన్ని ఉంటారు. ఎవరి పక్షాన్ని ఉంటారంటే ఎవరైతే బాధల్లోనూ సమస్యలతోనూ ఎవరైతే కొట్టుమిట్లాడిపోతున్నారో వాళ్ళ పక్షాన్ని ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని ఒక క్షణము నువ్వు ప్రార్థన చేస్తావా? మనకేదైతే బాధలు ఉన్నాయో, నీకేదైతే బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, కుటుంబ సమస్య కానీ, పిల్లల సమస్య కానీ, ఆర్థికపరమైన సమస్య కానీ, ఏదైతే ఉందో నీకు బాధ కలిగించే విధంగా ఏదైతే ఉందో నువ్వు ఒక్కసారి ఈ వాగ్దానం చేత పట్టుకొని, అయ్యా నేను బాధల్లో నలిగిపోతున్నాను ప్రభా, సమస్యల వలయంలో నలిగిపోతున్నాను ప్రభా, వాటిని ఎలా జయించాలో శక్తి లేక, జ్ఞానం లేక దినాలు, రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ప్రభా, నాలో ప్రభా మార్పు చేర్పులు ఏం రావట్లేదు ప్రభా, ఇంకా నువ్వు ప్రభా యాడ్ అవుతా వస్తున్నట్టు అనిపిస్తుంది ప్రభా. నీ చిత్తమైతే ప్రభా ఈరోజు మా పక్షమున మీరు కార్యం చేస్తారా అని అడిగినట్లయితే ప్రభు వారు ఖచ్చితంగా మన పక్షాన ఉంటాడు. మనము ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడండి? ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన వ్యాజ్యమాడతాడు. మన గురించి పోరాడే వ్యక్తి ఆయన. మనము ఆయన పక్కన నిలబడితే సరిపోతుంది. బాధపడే వారి పక్కన నువ్వు ఆయన పక్కన నిలబడి నువ్వు బాధపడతా ఉంటే ఎంత మాత్రం దేవుడు ఇష్టపడడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు కానీ ప్రార్థన చేస్తావంటే ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకు బాధపడే వారి సంఖ్య ఆయన వారి పక్షాన్ని ఉంటారంటే, బాధపడే వారికి చాలామందికి ఎలా ఉంటుందంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బాధ పరిస్థితులకు లీనమైపోయి ఎంతగా వేదన చెందుతారో, ఎంతగా రోదన చెందుతారో, ఎంతగా వాళ్ళు మొరపెట్టేవారుగా ఉంటారో, వాళ్ళకి బాధ కలిగిన పరిస్థితిని బట్టి బాధే ఒక ఆయుధంగా కనపడుద్ది, బాధే వాళ్ళకి సమస్యగా కనపడుద్ది, దాని మీద ఎక్కువ చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభువారు ఆ బాధపడేవారు ఎవరైతే వాళ్ళ పక్షాన ఎవరి పక్షాన అయితే దేవుడు ఉంటున్నారో, వ్యాజ్యమాడుతున్నారో వాళ్ళందరికీ ఆయన కృప కనికరాన్ని చూపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సిలువ మీదకి ఎక్కినప్పుడు ఆయన్ని బాధించేవారు అనేకులైపోయారు. ఆయన సిలువ మీద ఆయన ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో వేదనకరంగా చేశారు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా చేశారు. ఎంతో అవమానించారు, ఎంతో నిందించారు, ఎంతో హేళన చేశారు. ఆ టైంలో ఒంటరివాడైపోయాడు. ఆ టైంలో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకపోయారు. అందుకని ప్రభువారు ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థికపరమైన సమస్య కావచ్చు, సమస్త విషయాన్ని మనము ఆయన దగ్గర వెళ్ళపుచ్చాలి. మనం కూడా ఆ సమస్యని ఎదుర్కోవాలంటే మనం ఆయనకు అనుకూలంగా కూడా జీవించాలి. దేవుడు మనకు అట్టి కృప దేవుడు దయచేయాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మన బాధలన్నీ, మన చింత అంతా మన ఆయన నామంలో కొట్టివేయబడిన గాక. మనం ఏదైతే చింతిస్తామో, ఏదైతే బాధపడుతున్నామో, ఏదైతే సమస్యలు అనే మనం ఫీల్ అవుతున్నామో ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనందరికీ విడుదల కలిగించలాగున దాన్ని జయించే శక్తిని దేవుడు, ఆయన కృపని, ఆయన వాత్సల్యాన్ని మనకును మన కుటుంబానికి సమస్త విషయాలకి దేవుడు కంచి కాపుదల అనుగ్రహించలాగిన, దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయన మాత్రమే పొందుకోలాగిన, మనం బాధపడుతున్నప్పుడు మన పక్షమున వ్యాజ్యమాడే ఒక సమూహం మనకుందని మనం ధైర్యంగా నిలబడలాగిన దేవుడి నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు వరకు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఈరోజు నెరవేరుస్తున్న దేవునికి గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేము బాధపడుతున్న ప్రభా, మేము సమస్యల వలనతో చిక్కున్నాం ప్రభా, మేము ప్రభా ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాం ప్రభా. అయా మమ్మల్ని బలపరుస్తుంది, అయా మమ్మల్ని స్థిరపరచండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయా యెహోవా మా పక్షమున వ్యాజ్యమాడతారని ప్రభా మీరు వాగ్దానం ద్వారా సెలవిచ్చారు దేవా. ఈరోజు మా ప్రతి విషయంలోనూ ప్రభా మీరు ప్రభా మా పక్షమున
అయా వాగ్దానాన్ని నెరవేర్చండి దేవా. మేము ఎక్కడైతే బాధపడుతున్నామో ప్రభా, ఆ బాధకు తగిన జయాన్ని మేము పొందుకోవడానికి సహాయించండి. ఎక్కడైతే సమస్యల వలయంతో మేము ఉన్నామో ప్రభా, ఆ సమస్యల వల్ల నుంచి విడుదల కలిగించే విధంగా ప్రభా మమ్మల్ని తయారు చేయండి దేవా. అటు రీతిగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి దేవా. ఎలాంటి ప్రభా సాతానికి క్రియలు మా కుటుంబం మీద, మా మీద, మా బిడ్డల మీద పని చేయకుండా దాన్ని చేయించే శక్తిని కృపను దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. నీ చిత్తమైతే ప్రభా ఇంకనూ బలపరచండి, స్థిరపరచండి, కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఈ ఉదయకాల ప్రార్థనలో ప్రభా మీరు తోడుగా ఉండండి దేవా. అలాగే ప్రభా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు, యూట్యూబ్ ద్వారా విన్న ప్రభా ఎవరైతే లైవ్ ఈ వింటున్నారో ప్రతి ఒక్కరి పట్ల మీ దయా కనికరం చూపించండి. ఈ ఉదయాన్నే ప్రభా నీ కరుణ వాత్సల్యంతో ప్రభా నింపుదల చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామాన్ని సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్.